హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం ఫుడ్స్ అండ్ క్రియేటివ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ మసాలా వడంలోయ్. ఇది ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఒక్కసారి చేసి పెట్టండి, బాగా ఎంజాయ్ చేసేస్తారు. అది వర్షం పడినప్పుడు చేశారో ఆహా అద్భుతం అండి. ఇంకెందుకు ఆలస్యం, నేర్చేసుకుందాం పదండి. మసాలా వడకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా. ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సబ్బక్కి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో 2 గంటలు నానబెట్టిన శనగపప్పు 2 కప్పులు, పచ్చిమిర్చి కారానికి తగినంత, అల్లం, చెక్క, సాల్ట్, లవంగం, తెల్లగడ్డ వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మెత్తగా కాదండి, కాస్త బరక్కానే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే కదా వడ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్, మిగిలిన ఆకుకూరలు వేసి బాగా కలపాలి. కారం, సాల్ట్ మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు. ఇంకేంటి, మన వడపిండి రెడీ అయినట్లే కదా. చలో వడ వేసేసుకుందాం. ఇంకో విషయం అండి, కావాలంటే కాస్త నానిన శనగపప్పుని ఇందులో కలిపేసుకొని చేసుకోవచ్చు. అప్పుడు వడ ఇంకా టేస్టీగా ఉంటుంది. కాస్త పిండిని తీసుకొని తడిపట్టపై వడలా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వంట అంతా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండో, లేదంటే వడ సరిగ్గా కాలదు. గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేస్తే సరే. ఈ వడల్ని టీతో సర్వ్ చేసుకుంటే ఆహా అద్భుతం. దీన్ని టమోటా కచప్తో పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అద్భుత. ఈ రెసిపీ చేసి పెట్టండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ శనగపప్పు వడని దయచేసి మళ్ళీ చెప్తున్నా, స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి. నేనైతే మా తమ్ముళ్ళకి కచప్తో సర్వ్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.